V9 న్యూస్ కు స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్. 78వ గాంధీజీ వర్ధంతి సందర్భంగా జీవీఎంసీ గాంధీ బొమ్మ వద్దన్న విగ్రహానికి పూలమాలేసిన బీవీ రామ్, తెలుగు శక్తి అధ్యక్షుడు. अमर रहे, अमर रहे, गांधी जी अमर रहे। अच्छा मेट्रोड अमर रहे, गांधी जी अमर रहे। శ్రీరామ్ గారు నేడు 78వ వర్ధంతి సందర్భంగా జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులర్పించాం. మరి మేము ఒకటే కేంద్రాన్ని మరియు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. నిజంగా గాంధీజీ కలకన స్వతంత్రం ఇదేనా ప్రశ్నిస్తున్నాం. మరి ఈవేళ బ్రిటిష్ లాంటి స్వార్థ రాజకీయ నాయకుల చేతిలో దేశ భవిష్యత్తు వెళ్తున్నారు. మరి నాడు బ్రిటిషులకి ఈరోజు రాజకీయ నాయకులకి తేడా తప్పితే లేదు. అంటే నేను మొత్తం అందరినీ అంటలేదు, 80% బ్రిటిష్ లాంటి వాళ్ళే వేళ పరిపాలిస్తారు దేశాన్ని, రాష్ట్రాన్ని. మేము ఒకటే కోరుతున్నాం, నిజంగా గాంధీజీ బ్రతుకుంటే ఈవేళ ఆయన సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, అల్లూరే కరెక్ట్ అని చెప్పేవారు. ఈవేళ నిజంగా కబ్జాలు, దోపిడీలు, గోండాయిజం మామూలుగా లేదు. మహిళలపైన భద్రత లేదు, ఉద్యోగాలు లేవు, పేదలకు అలాగే ఉండిపోయింది, మహిళలపై అత్యాచారాలు, రైతుల ఆత్మహత్యలు. మరి ఏం సాధించగలుగుతున్నాం కేంద్రాన్ని, రాష్ట్రాన్ని? ఒకటే కోరుతున్నాం, కనీసం మీరు గాంధీజీ సిద్ధాంతాలు ఆచరించడైతే నిజంగా ప్రజలకి వాళ్ళు ఏమైతే కోరుకుంటున్నారో ఇమ్మని చెప్పి కేంద్రాన్ని, రాష్ట్ర ప్రభుత్వం మరోసారి కోరుతున్నాం. ఈరోజు స్వతంత్ర భారతదేశంలో మనం తిరిగి నాడు బ్రిటిష్ బానిసలు బతుకు, ఈవేళ మేము మీకు బతుకుతున్నాం. ఇది మారాలి, ఇక్కడైనా మారాలని చెప్పి ప్రధానమంత్రి మోడీ గారిని, ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని కోరుతున్నాం. డెఫినెట్గా ప్రజలు ఆకాంక్షని నిలబెట్టమని చెప్పి మరొకసారి గాంధీజీ వర్ధంతి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. సరే, మన గ్రామీణ ఉపాధి ఈవేళ ఎలాగైపోయిందంటే డిక్టేటర్ మునార్ కింద అయిపోయారు. అందుకే అన్నా కదా, ఒకటే వర్డ్తో చెప్పాను, బ్రిటిష్ లాంటి రాజకీయ నాయకులు. సో బ్రిటిష్ తేడా లేదు, డివైడెడ్ రూల్ చేస్తారు. సో ప్రజలు చైతన్యం రావాలి, మరో స్వతంత్రం కోసం ప్రజలు సిద్ధంగా అని పిలిపిస్తారు. ఓకే ఓకే अमर रहे, 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 अमर रहे। स्वागत महात्मा गांधी की, महात्मा गांधी की, महात्मा गांधी की।